ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాండ్ మేళంలో మీ పక్కన శ్రీదేవి కాకుండా ఇంకో హీరోయిన్, ఈ హీరోయిన్ అయితే రీప్లేస్ చేయొచ్చు, సూటబుల్, ఓకే, భర్తీ చేయగలదు శ్రీదేవి ప్లేస్ని అనే హీరోయిన్ ఎవరు? అసలు నాకు ఆ థాటే రాలేదు. సరే, ఇదే క్వశ్చన్ శ్రీదేవి గారిని అడుగుదాం. నేను ఎప్పుడు ఆలోచించలేదండి. ఎప్పుడు ఆలోచించలేదా? సరే, క్వశ్చన్ రివర్స్ చేద్దాం. ఇప్పుడు రోషన్ ప్లేస్లో ఈ సినిమాలో ఒకవేళ మీ పక్కన వేరే హీరో అయితే ఏ హీరోని రీప్లేస్ చేయొచ్చు? అంటే సూటబుల్, ఈ క్యారెక్టర్కి సూటబుల్, రోషన్ లాగా. అసలు నేను అది కూడా ఆలోచించలేదా? మీరు అడిగిన ఇందాక అడిగింది ఏంటంటే నా పక్కన ఇంకెవరైతే బాగుంటుందని నీకు ఎప్పుడన్నా అనిపించిందా వేరే నువ్వు కాదు? ఓ నేను కాకుండా వేరే అమ్మాయి అంటున్నారా? అది అసలు అర్థం కాలేదు. ఓకే, సారీ. అండి. ఓకే, పర్లేదు. ఏమో నాకు అసలు ఆ తోటి రాలేదు, ఈ తోటి రాలేదండి. రెండు రాలేదు, అసలు ఆలోచించలేదు. ఓకేలేండి. పోనీ నెక్స్ట్ మూవీ ఓకే అయితే మీ పక్కన పలానా హీరోయిన్తో వర్క్ చేయాలని ఉంది. ఓకే అయిపోయింది. ఆవిడ రెండు చేస్తుంది, నేను రెండు చేస్తున్నాను. ఏంటండి? అంటే ఓకే అయిపోయి నెక్స్ట్ హీరో హీరోయిన్స్ అందరూ మారిపోతారు కదా. సో ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే 2 సినిమాలో హీరోలు మారిపోయారు. అంటే నేను చెప్పేది ఏంటంటే రోషన్ని రీప్లేస్ చేసే హీరో. ఇప్పుడు అంటే మీకు ర్యాప్ ఉంటుంది, మంచి కనెక్టివిటీ ఉంటుంది, ఎందుకంటే మీకు అదే ఎలా అవుతుందండి. ఇప్పుడు నేను వేరే సినిమా చేసిన వాళ్ళందరూ నాకు న్యూవే కదా. సో తన్ని రీప్లేస్ చేసే అంటే హీరో నాకు తెలుసు ఇప్పుడు. ఓకే, అంటే మీరు చెప్పే వేలో కరెక్టే. అంటే తనతో ఉన్న కంఫర్ట్ కానీ అంటే మీకు ఆ ఫీల్ వచ్చేలాగా ఎవరు లేరు. నో ఐడియా.